గజ్వేయి హింద్ అంటే ఏంటి? హిందువులని ఎవరైతే ఉంటారంటే ముస్లిం మతాన్ని నమ్మని వాళ్ళని కొట్టైనా మార్చడం, ప్రాణం తీసైనా మార్చడం, అత్యాచారాలు చేసైనా మార్చడం, మొత్తం మీద మతం మార్చి మతరాజ్యం స్థాపించాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక కుట్ర. అందులో భాగంగా భారతదేశంలో కూడా జరుగుతుంది. డెమోగ్రఫికల్ చేంజ్, సామదాన వేద దండోపాయాల ద్వారా మార్చడం అన్నటువంటి. నెంబర్ 2 వచ్చేటప్పటికి రెండో వైపున ఇంకొక కథ నడుస్తున్నటువంటిది. అదేంటయ్యా అంటే క్రైస్తవ మత మార్పిళ్ళు, దేశంలో ఉన్నటువంటిది ప్రాంతాలని తమ వైపుకి మార్చుకోవడం. ఈ 2 ప్రయోగాలు కేరళలో కమ్యూనిస్టుల పుణ్యమాన్ని సుదీర్ఘంగా సక్సెస్ అయ్యింది. డెమోగ్రఫికల్ చేంజ్ అక్కడ జరిగిపోయింది. దానికి సాక్ష్యం ఇప్పుడు చూడండి, అసెంబ్లీ సీట్లు వచ్చి ఉన్నాయి కదా. తాజాగా యూడిఎఫ్కి వచ్చినటువంటి అసెంబ్లీ సీట్లలో 102 వచ్చినాయి. హిందువులు 39 మంది, అంతే. క్రిస్టియన్లు 33 మంది, ముస్లింలు 30 మంది, అంటే 63 మంది హిందువులు కాని వాళ్ళు ఉంటే కేవలం 39 మంది మాత్రమే హిందువులు ఉన్నారు. అక్కడ హిందువులే కదా అధిక సంఖ్య, అయినా జరిగినటువంటి. ఏపోతే ఎల్డిఎఫ్కి, కమ్యూనిస్టులకి 35 సీట్లు గెలిస్తే 27 హిందువులు, 3 క్రిస్టియన్, 5 ముస్లిం. వాస్తవంగా హిందువులు కమ్యూనిస్టులు నమ్మారు అక్కడ కేరళలో ఉండడానికి సాక్ష్యం ఇది. అక్కడ 8 మంది వాళ్ళు ముస్లిం క్రిస్టియన్స్కి ఇచ్చారు. ఎన్డీఏలో 3 గెలిచారు, 3 కూడా హిందువులే, వీళ్ళిద్దరు లేదు. ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 నుంచి 69 మంది హిందువులు గెలిస్తే 71 మంది ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ గెలిచారు. ఇందులో స్పెషల్ ఏంటంటే హిందువులు 49.29% మంది ఉన్నారు అక్కడ, మెజార్టీ. క్రిస్టియన్స్ ఉంది 25.71, వాళ్ళు 36 మంది గెలిచారు. ముస్లిమ్స్ 25% ఉన్నారు, 35 గెలిచారు. అది స్పెషాలిటీ.